పోతున్నాం. మిగులు శుభమే. అలాగే భూలోకమందు ఉన్నటువంటి వారందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి మనందరం ఎవరు దయాప్రాప్తులు, మనకి శుభం, దేవునికి శుభం. కాబట్టి మరి ఇక యేసయ్య వచ్చిన దగ్గర నుంచి అన్ని శుభమే, శుభ శుక్రవారమే కదా. ఏమనండి శనిని ఎత్తి తన్నుతున్నదండి అని కొంతమంది శని నెత్తి మీద ఉన్నారు అనుకుంటారు. బాప్తీసం తీసుకోలేదేమో, శని వదిలించుకో, బాప్తీసం తీసుకోలేదు. ఒకవేళ శని ఉందేమో, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది శని వదులుకొట్టుకో. నువ్వేం శని అనుకుంటున్నావు? పేతురికి కూడా శని తన్నింది కదా, 3 సార్లు పొంకాడు. పొంకు శని, శని పొంకు. పరిశుద్ధాత్మ రాగానే ఏమైంది రాజుగారు? శని చనిపోయింది. పేతురు నువ్వు యేసు ప్రభుని నమ్మే కదా అంటే, అవునురా యేసు ప్రభుని నమ్మాను, ఆయన చంపింది నువ్వే కదా అని తిరిగేసి అన్నాడు. అవి బాగుపడి మర్డర్ కేసు ఇరికించేస్తున్నారని. అయితే ఏం చేయమంటాడు? నమ్ము, లేకపోతే పర్మనెంట్ జైలు ఒకటి ఉన్నది, అందులోకి వెళ్ళిపోతావు. పేతురు మారిపోయాడు. పేతురు శని లేదు, పోయింది. దేవుని స్తోత్రం. అభిషేకం అగ్ని రాగానే శని కాలిపోయింది. హల్లెలూయా. వాక్యాగ్ని వచ్చింది తర్వాత, వాళ్ళకున్న శని కూడా దరిద్రం పోయింది మాట. అసరోగాలు, కసరోగాలు, కుష్ఠరోగాలు, అసంపూర్ణత, మరి వికలాంగులు, ఆత్మీయతలు ఉన్నాయి కదా. అది కూడా ఏమైంది? ఎవరి యొద్దకు దేవుని వాక్యం వచ్చానో వాడు దైవం కదా. శని ఏమైంది? శనీశ్వరుడు ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం. దివ్యాగ్ని, వాక్యాగ్ని, అగ్ని అయిన దహించు అగ్ని అయిన యేసు. 3 అగ్నిలు, 3 types of fire. అది వచ్చిరాగానే ఏమైంది? శనిగిని అంత మొత్తం కాలిపోయిందే, మన శని కాలిపోయిందే. సండే స్కూల్ పాట పాడుకోవచ్చు మాట. కాబట్టి ఈ రోజు ఏమైంది? దహించు అగ్ని అయిన దేవుడు రాగానే ఈ లోకానికి పాపం అంతా దహించిపోయింది. శనిలాగా ఉన్న పాపం అంతా కాలిపోయింది. అదే మనకు శుభ శుక్రవారం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈరోజు ఆనందించాలా, ఏడవాలా? మొక్కలు అలాగే ఉన్నాయా? స్టార్ట్ అయింది. సిలువలో ఈడేదో సిలువ మోసేసేట్టుగా. ఇప్పుడు అన్ని సంఘాలు సిలువలో సాగింది యాత్ర. మరి నీ యాత్ర ఏంటంటే సిలువ లేకుండా సాగింది యాత్ర. సిలువ లేకుండా యాత్ర సాగించేస్తున్నారు చాలా మంది. అవసరం అయితే ఎదుటోడి మీద సిలువ మోపేస్తున్నారు కదా. ఇశ్రాయేలు ప్రజలు మోసే మీద మోపేశారు సిలువ. నువ్వు మయమయ్యా బాబు అని చెప్పేసి ఆయన మీద మోపేశారు. బాబోయ్ 30 లక్షల మంది సిలువ బరువు అని మోసే బాధపడ్డాడు. మేమైతే సిలువను గురించిన ప్రకటిస్తున్నాం అన. అంటే కొంతమంది ఏం ప్రకటిస్తున్నారు? అద్భుతాలు, స్వస్థతలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ధనము, వీటిని గురించి ప్రకటిస్తున్నారు. వాడికి అవతలోడికి రక్షణ రాదు, శని ఎక్కువైపోతుంది అవతలోడికి. మేము అలా కాదు, సిలువను కూర్చిన వార్త ప్రకటిస్తున్నాం. మాకు శని లేదు, ఈ వార్త ఇన్నోడికి కూడా శని ఉండదు. అంత శుభమే. దేవునికి స్తోత్రం. అది కాబట్టి కొంతమంది క్రైస్తవులు పోరుండి శని తెచ్చుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళు శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అని. కాబట్టి ప్రియులరా, మనం ఈరోజు ఏమండి యేసయ్య సిలువలో బాధపడి చనిపోయినందుకు దుఃఖపడి ఏడవాలా వద్దా?
ఆ? ఏం చేస్తాం ఏడ్చి? అయ్యో ఏడ్చయ్యా నా కొడుకు చనిపోయా, బాధలు పడ్డావా అంటే ఇప్పుడు ఆయన బాధ తీరిపోతా. అప్పుడు బాధ 2000 సంవత్సరాల క్రితం బాధ తీరిపోతా. ఆయనే అన్నాడా, అమ్మలారా అయ్యలారా అప్పుడా అన్నాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. ఇంకా ఈ తలకి ఎక్కలేనట్టుకుందా వచ్చినమే. మరి ఓవర్ యాక్షన్ చేసే వేషధారి అని ఆయన పరలోకం నుంచి అంటాడు. గుడ్ ఫ్రైడే నాడు వేషధారులు వచ్చారు సంఘానికి. ఆయన దేవుడు, ఆయన గుప్గా ఉండదు ఈరోజు. మన టు బి ఫ్రాంక్ ఎలాగా నాకేం దుఃఖపడారా లేదు ఏసయ్య, నాకేమో నిన్న అంతకే నమ్మాలనిపించడం లేదు ఏసయ్య. అంటే అదేదో చెప్పి ఆయనకే చెప్తాడు తిరిగి కదా, ఏమో ప్రభా నిన్నంటే నువ్వంటే అంత నాకు ఇష్టం అవ్వట్లేదు చెప్పే, ఆయన ఏదో చేస్తాడు. అంతేగాని నన్నెంతగానో ప్రేమించేను అని మనం తిరిగి మనం ప్రేమించుకుంటాం ఉంటే అది వేషధారణ కదా. గుడ్ ఫ్రైడే నాడు లేని ఏడుపు ఏమైనా ఏడవచ్చా ఏమ్మాయి బాబు? లేని ఏడుపు ఏమైనా, దుఃఖం ఏమైనా నటించచ్చా? మరేం అనుకున్నావు? మాకు ఇంతవరకు సంతోషాలు అసలు నువ్వు వచ్చావు కదా స్టార్ట్ అయింది మాకు. ఇంతవరకు మా గుడ్ ఫ్రైడే చక్కగా మ్యూజిక్ లో ఆనందిస్తా ఉన్నాం. ఇప్పుడు మాకు బ్యాడ్ ఫ్రైడే స్టార్ట్ అయిపోయింది. మాకు ముహూర్తం రాహుకాలం సంభవించింది అంటుంటారు కానీ రవికాలం సంభవించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం మెసేజ్ విందాం. అదేంటంటే అమ్మకి బర్త్డే చేసినారు, లేకపోతే మనం బర్త్డే చేసుకున్నప్పుడు కుమిలి 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 ఏడుస్తా ఉన్నాం అనుకోండి. ఏమన్నా ఎవరేమో అన్నారా, డాడీ ఏమన్నారా, అన్నయ్య ఏమని ఏమన్నా ఏడుస్తున్నారు? అయ్యో ఎలా చెప్పగలనమ్మా, ఏరా ఏం చెప్పురా, ఇంకా ఏం చెప్పగలనమ్మా, చెప్పకపోతే మళ్ళీ తను పట్టుకొని చెప్పురా అనేసి. అయితే ఈ రోజు నేను సంతోషంగా పుట్టినరోజు చేసుకుంటానే కానీ నన్ను కనడానికి 9 మాసాలు మోసి తిప్పలు పడి ప్రసవ వేదనతో నన్ను కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డావు, అయ్యో ఎలా పుట్టినరోజు చేసుకోగలను అంటే చెప్పచెల్లు అంటుంది. ఓవర్ నటన నువ్వేం చేయకురా, నా నొప్పిరా, నీకెందుకు నొప్పి, నీకెందుకురా నొప్పి, నీకేంటి నొప్పి? అదేనమ్మా నేను ఒప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటే అయ్యో పుట్టినరోజు ఎలా తెలుసుకో, మరి ఓవర్ మాట కదా. అమ్మ ఏమన్నది, హ్యాపీగా బర్త్డే చేసుకో, అప్పుడు అమ్మకి హ్యాపీ, ఆ నొప్పులని మర్చిపో. అవును బిడ్డ, నిన్ను కనేటప్పుడు ఎబ్బేజాలు అమ్మని అంతకన్నది, అంతకంటే ఓవర్ అని వాళ్ళ అమ్మ ఏమైనా అంటే అలాగుంటుంది. ఏసై అలాగ అంటాడా? అన్నాడా? ఆ శ్రమ అనుభవిస్తున్నప్పుడు అన్నాడు ఆయన ఏమైనా నా కోసం మరి ఎక్కువగా ఏడుగుడి అన్నాడా? మరి లేదు, మనం నటించాలి. వాక్యం ఏం చెప్తుంది? మనం అలా నీకోసం ఈ రోజు ఇక్కడ ఎంత కూడుకున్న దేశన ఇప్పుడు మనం అందరూ ఘోరమని ఏడవాలి. ఎందుకంటే ఇంత ఘోరమైన పాపమా నా జీవితం, పుట్టినది మొదలు. రెండవది ఇప్పటికీ నేను గొప్ప పెడుతున్నానేమో కదా అని ఆ శిలువ మర్మము నేను ఇంకా గ్రహించలేను. నేను దుఃఖపడుతున్నాను. దుఃఖపడితే అది రక్షణార్థకరమైన దుఃఖం. దేవునికి మనకు సంతోషం, దేవునికి స్తోత్రం. అదేదో లేదో ఆయన బాధపడ్డాడంటే ఈయన ఏడిపడ్డాడు. ఇదొక సైతానే కార్యం అన్నమాట. మా అమ్మ కరుణామయుడు సినిమా చూస్తా, నేను చూస్తున్నాను, మా అమ్మ చూస్తాను, నేను ఏడుతుంది. మా అమ్మ తిడుతుంది నాకు, ఎవరిని కొట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళని,
వాళ్ళకే పోయే కాలంరా, ఈయన ఏమన్నాడని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి పోయే కాలం కాదమ్మా, మనం పోయే కాలం అని యేసయ్య మనందరి కొరకు ఆయన శిక్ష భరించాడంటే అవునా నాకు చాలా మంది కరుణామయుడు సినిమా చూసి ఏడ్చేదట. ఎందుకు? వీళ్ళు బట్టి కాదు, ఆయన అంతగా కొట్టేసిన ఇక కరుణామయుడికే అంత ఏడ్చేస్తే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇంకేం తేడా? అది మరీ ఘోరం కూడా కదా. సినిమా అంతా సిలువతో స్టార్ట్ అయిపోతాయి. ఈ కరుణామయుడు ఇంకా పుట్టిన దగ్గర నుంచి దేవదూత, హేరోదులు, కోస్తతులు అన్నీ కనబడతాయి. అలా సినిమా చూసిన వాళ్ళు మారిన వాళ్ళు కొంతమంది, మారిన వాళ్ళు కొంతమంది. మన కన్నులు తెరవబడితే తప్ప మనం ప్రియులరా సిలువలో ప్రభు మన కొరకు బలి అయిపోయిన సంగతి మనం గ్రహించి ఆయన తట్టు తిరగలేము. ఆయన అనుకున్నాడు మన కన్నులు తెరవబడాలి అంటే మనం చిన్నపిల్లల్లాగా దేవుడు ఈరోజు మరొకసారి మనల్ని పెద్దోళ్ళు చేసి ఏడిపించాలనుకుంటున్నాడు. తన కోసం కాదు, మన కోసం. ఆ కారణాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని విందాం. మనం తక్కువసేపు విని కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. ఏమంటే మన కోసం, అలాగే మన దేశం కోసం. మన దేశ రక్షణ పొందాలి కదా. ఈ గుడ్ ఫ్రైడే నాడు శుభవార్త వెళ్ళాలి. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటున్నారని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచన చేయాలి. దేవుడు ఒక ఆలోచన వాళ్ళకి ఇవ్వాలి అని మనం మరి ప్రార్థన చేద్దాం. కాసేపు ఇంతమంది ప్రార్థనకి రావడం అరుదు కదా, అప్పుడప్పుడు ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అరుదైన విషయాన్ని మనం ఏం చేద్దాం, దేవునికి అనుకూలంగా మనం మార్చేద్దాం. సైతానికి బహు భయంకరంగా మనం వాడికే శని పెట్టినట్టుగా ఈరోజు వాడికి శని శుక్రవారం, వాడికి శుభ శుక్రవారం మనకి. ఆమెనండి స్తోత్రం. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక, సిలువలో 7 మార్లు చదివి విని ఉన్నారు కదా. మనం కూడా దాని వ్యాఖ్యానాలు ఇడిది పడిది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏమో మూలవాక్యం అయితే తెలుసు, ఆ ప్రసంగం అది ఎటు నుంచి ఎటు వెళ్తారో నాకే తెలీదు, మీకు కూడా అసలే తెలీదు. కొంతమందికి విన్న తర్వాత కూడా తెలియదు. మనకి పాస్టర్ గారు టాలెంట్ అంట. మా పాస్టర్ గారు ఆఖరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు. అసలు ఏం చెప్తున్నాడు అర్థం, ఆఖరిలో ఒక లైన్ లో ముగించి చెప్పేస్తాడు ఇది ఆయన. అప్పుడు అర్థం, అప్పుడు అనుకోవడం. మనం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టే ఉంటుంది మా పాస్టర్ గారి ప్రసంగం అంటే. ఇంకొకటి అన్నాడు, మీ పాస్టర్ గారు అదే, మా పాస్టర్ గారు అయితే ప్రసంగం చేసి ముగించిన తర్వాత కూడా తెలియదు ఆయన ఏం చేసాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మనం ప్రభు సహాయంతో. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు. నీ కృప, నీ కనికరముల చొప్పున ఈ దినం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం, క్షేమము నెమ్మదించి ఈ శుభ శుక్రవారము అనేటువంటి పేరిట ప్రభువా మేము నీ యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా విషయమై ప్రభువా నీవు పొందిన శ్రమ అయ్యా జ్ఞాపకం చేసుకుంటూ
మేమెంత ఘోర పాపులమో, మా పాపం ఎంత ఘోరమైన, మా మీద ప్రభుత్వం చేసిన ధర్మశాస్త్రం సాతాను ఎంతగా మాకు నాయన నష్టాన్ని కలగజేశాయి. ఆ విషయమే ప్రభా నాయన జాగ్రత్త పడి మరొకసారి ప్రభా నాయన మేము నీ వలనే సిలువలో మోసి, ఆ సిలువ వలన మేము మేలుకొని, ఆ సిలువ వలన ఇతరులు మేలుకుంటుండగా, ఈ సిలువ జ్ఞానానికి పూనుకుంటుండగా మాకు సహాయం చేయమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆశీర్దించండి, గ్రహించి దేవాన్ని తట్టు తిరుగునట్టుగా సహాయం చేయమని మమ్ములను ముఖ్యంగా నీ వాక్యమును అప్పగిస్తున్నాం. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరచడానికి పొంచిన చీకటి శక్తులు నీ శిలువ మర్మమును, త్యాగమును, మా యొక్క ఏర్పాటును గుర్తించనీయదు, మా కన్నులను మూసివేయడానికి పూనుకున్న చీకటి శక్తుల ప్రభావం యేసు నామమును, యేసు రక్త బలమును బట్టి నశించును గాక. పరిశుద్ధాత్మ దేవ మా కన్నులు తెరిచి నడిపించండి. మేము ఏ సమయానికి ముగించాలని మీరు అనుకుంటారో ఆ సమయం వరకు. మేము రెండు అనుకున్నాం, ముందే కావచ్చు లేదా తర్వాతే కావచ్చు. అయ్యా మా శరీరం అలసట నొందనంత వరకు అయ్యా మాకు ఆయన ఏకాగ్రత ప్రభావ నాయన కలిగించండి. దాసుని పవిత్రపరిచి నీ కృప చేసి బలపరచండి. మా వల్లనే కూడుకున్న వారందరికీ నీ యొక్క సంపూర్ణమైన సహాయం అందించమని మా ప్రభు యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి నేను చదువుతాను వాక్యాన్ని, అందరూ శ్రద్ధగా విందా. పేతురు భక్తులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని చిత్తం అలాగూ ఉన్న ఎడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తాను ఎందుకు మన విషయమై శ్రమ పడ్డాడో ఒక అంశాన్ని ఇక్కడ మనకు పేతురు భక్తుడు పరిచయం చేస్తున్నాడు, లేదా తెలియపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏంటి ఆ అంశము అంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు క్రీస్తు శ్రమపడి చంపబడి ఆయన ఒక్కసారే పాపముల విషయంలో శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు చంపబడ్డాడు యేసయ్య అంటే చేస్తున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుట. అది అల్టిమేట్ ఆన్సర్. మరి ఇంకా ఆ దేవుని యొద్దకు తెచ్చుట కొరకు ఇవి ఏ విషయాలైనా కూడా వర్తింపజేసుకోవచ్చు. మరి ఆ దేవుని యొద్దకు తెచ్చుట కొరకు ఆయన మనకు సమాధానకరమైన రక్షకుడు అయిపోయాడు. ఆయన మన సమాధానకర్త అయిపోయాడు. ఆ దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన మనకు రక్షకుడు అనే పేరున, యేసునామమున ఆయన మనకు పరిచయం అయిన దేవుని యొద్దకు తెచ్చుట కొరకు ఆయన మనకు సంపూర్ణమైనటువంటి బోధ ఈ లోకంలో మనకు ఆయన అనుగ్రహించారు. పూర్వీకులు మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా అని అంటారు. అలాగే ఎన్నో విషయాలకు మనం జ్ఞానంలో ముందుకు వెళుతూ ఉండగా ఆ విషయాలు మళ్ళీ మనం టచ్ చేయొచ్చు. మనల్ని దేవుని యొద్దకు యేసయ్య తీసుకురావాలని చెప్పి దేవుని యొద్ద నుండి ఆయన మన యొద్దకు వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానో కాగా దేవుడు ఏం చేశాడు, ప్రేమించి మనల్ని తన అద్వితీయ కుమారుడు మన యొద్దకు పంపాను కదా, ముగిస్తే పంపాను. దేవుడు తన కుమారుడు మన యొద్దకు ఎందుకు పంపాను అంటే మూలవాక్యం చెప్తుంది,
మనం ఏమో ఆయన యొద్దకు, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలనేసి అంటే దేవుని యొద్ద నుండి ఒకడు మన దగ్గరికి రావాలి కదా. ఆ పాట ఒకటి ఉంది, గ్రీకు తావత్వా ప్రవచించెను నీకు పూర్వమే, గ్రీకు వస్త్రాజ్ఞుడు ప్లేతో పరమాత్ముడు అవతరించనిచో పరునకే పరమునకే గెడు మార్గని క్రీస్తు ప్రభు. గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో ప్రవచనం చెప్పాడట. ఏమని? అది అటు నుంచి ఆయన రాకపోతే మనం ఇటు నుంచి అక్కడికి మనం వెళ్ళలేము. మనం వెళ్ళి రావడానికి అదేమైనా మన అత్తగారు ఊరు ఏమైనా మన అటు నుంచి వచ్చిన వాడు ఏమైనా కాదు. ఇక్కడ పుట్టినవాడు అక్కడికి ఎలాగ వెళ్ళగలుగుతాం? దారి ఏంటి, ఎలాగెళ్ళాలి అని చెప్పి మనుషులు అందరూ ప్రతి తరంలో ఏం చేశారు, మతములు, మత సాంప్రదాయములు, ఆచార సిద్ధాంతాలు అనేవి కనిపెట్టి దేవుని దగ్గరికి ఇలాగెళ్ళచ్చు అని ఏవేమో కనిపెట్టారు అన్నమాట ఆచారాలన్నీ. కాబట్టి స్వామి వివేకానంద గారు ఆయన కూడా మాట్లాడుతూ ప్రబోధరత్నాకరంలో ఏమన్నారట ఆయన? ఏమండి చెప్పినోళ్ళు గట్టి చెప్పండి. మనం పరమార్థం చేసుకోవాలంటే అది పరమపుత్రుడి ద్వారానే చేరుకోగలం, మనంతటి మనం చేరుకోలేమని స్వామి వివేకానందకి బైబిల్ గ్రంథం యోహాను చదవగానే ఆయనకు అర్థమైంది. మరి అందుకొరకు ఎన్నో బలులు, యాగాలు చేయడం అనేది ప్రపంచానికి అలవాటు అయిపోయింది. దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని మన దగ్గరకు, మన యొద్దకు పంపాడు. ఆ కుమారుడు ఆయన యేసయ్య వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని యొద్దకు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది పేతురు మనకి చెప్తున్నాడు. దేవుని యొద్దకు మనల్ని చేర్చుట కొరకు, దేవుని యొద్దకు తెచ్చుట కొరకు నీతిమంతుడైన యేసయ్య ఒకసారి ఏమంటే చనిపోయాను. మనము ఏమంటే మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఏంటో చెప్పాడు పౌలు భక్తుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం దయచేసి 12వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలుతో సహపౌరులు కాగా లోకమందు దేవుడు లేని వారునై ఉండి అది క్రీస్తుకు దూరస్తులైన వారు అందరూ ఎలాగుంటారు? దేవుడు లేని వారై ఉంటారు. దేవుని యొద్దకు రావాలి, దేవుని కలిగి ఉండాలి అనేసి అంటే క్రీస్తు సమీపస్తుడు కావాలి. క్రీస్తు దూరస్తుడైతే మనం దేవుని యొద్దకు మనం చేరలేము. కాబట్టి ప్రియులరా, మొట్టమొదటిగా మనమేమో దేవుని యొద్దకు మనం చేరాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి.
ఆ, అభీష్టమాయను 22 తన సన్నిధిని ఆ ఆ, తన సన్నిధిని అంటే తండ్రి సన్నిధిని మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టడానికి యేసయ్య మాంసయుక్తమైన దేహమందు మాంసయుక్తమైన దేహం ఎందుకు ధరించాల్సి వచ్చిందో చెప్తున్నాడు. తండ్రి సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయడానికి మాట. అందుకొరకు ఈయన బలైపోవాల్సి వచ్చింది. మరి యేసయ్య శిలువలో ఎందుకు బలైపోయాడో చెప్తున్నాడు. తెలియక చాలా మంది అంటుంటారు, మరి ఆయనే రక్షించుకోలేకపోయాడండి, మనల్ని రక్షించాడంట. అదే ఒక కోడిని కోసాం అనుకోండి, మనం బతుకుతాం. ఒక కోడిని కోయకపోతే ఏమవుతాం? అయ్యో కోడి ఏమండి చనిపోతుందని దాన్ని చంపలేదు అనుకుని మనం బతుకున్నాం. ఆ కోడి మనం కోసేస్తుంటే తను తానే కాపాడుకోలేకపోయిందండి. అది తింటే మనల్ని కాపాడుతుందండి అనొచ్చు. అంత వెరీ బాగుంది. ఇది అంటే యేసయ్య చంపబడకపోతే మన తండ్రి సన్నిధిని చేరలేము. అది కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేరలేము. బైబిల్ చదివినప్పుడు క్లియర్ గా బాగా చదువుకోవాలి. ఆ చదువుకుని ప్రతి ఒక్క అడ్డమైన విధవ కూడా ఈ శుభ శుక్రవారంలో తిరిగితే మనకి శుభమే. చిన్నజీఆర్ స్వామి అన్నప్పుడు చిన్నగానే ఉంటారు. మరి పెద్ద జీఆర్ స్వామిలో మాట్లాడతారేట ఆయన. ఆ శవాన్ని పూజ చేస్తారేట. ఏం చదివే బైబిల్ ఏం చదివాడు చెప్పు. శైవులు వైష్ణవులకి పడదు. చిన్నజీఆర్ స్వామి గారు వైష్ణవ, శైవుడా? వైష్ణవుడు. శైవుడు అంటే ఆయనకి పడదు. శివుడు అంటే దేవుడు అంటే ఒప్పుకోదు కదా. అంటే వాళ్ళు కూడా ఆయన సరిగా చదివి అర్థం చేసుకోకపోతే నువ్వు బైబుల్ దగ్గరికి వచ్చేస్తున్నావు ఏంటి? కాబట్టి నీకు చిన్నజీవ స్వామి అని పేరు పెట్టినందుకు అలాగే ఉండాలి. ఆయన మనం ఏమి వ్యతిరించడం లేదు, కానీ ఆయన పరువును కాపాడుతున్నాం. ఆయన పేరు తగినట్టు ఉంటే మీరు మంచిదండి కదా. ఆయనే కాపాడుకోలేకపోయాడు, ఆయన మనల్నే కాపాడు. ఏంటది? స్వాతంత్ర సమర యోధులు ఎందరో చనిపోయారు, వాళ్ళే కాపాడుకోలేకపోయారు, మనకేమి స్వాతంత్రం చేస్తారంట అనొచ్చు. అలాగే ఒక విత్తనం మనం పాతి పెట్టినప్పుడు ఆ విత్తనం చచ్చిపోతే తప్ప అది మొలవు. అది దాన్ని అదే కాపాడుకోలేకపోయిందండి, మనకేం ఫలం ఇస్తుందండి? ఇదంతా మెంటల్ కేసు. మరి కానీ మనమైతే ఏం అర్థం చేసుకోవాలంటున్నాడు దేవుడు? మనము దేవుని యొద్దకు చేరినట్లుగా ఆయన ఒకసారి మన పాపముల విషయమై చనిపోయాను అని పేదలు అన్నాడు. ఆ దేవుని యొద్దకు మనము ఎలాగ రావాలో, ఎలాగ చేరాలో ఇక్కడ పాపములు చేస్తున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టాలని మాంసయుక్తమైన దేహాన్ని యేసయ్య ధరించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు నిన్ను నీవే కాపాడుకోలేకపోయావు అంటే నన్ను నేను కాపాడుకోవడం అయితే నేను రావడం ఎందుకు? అవునా కదా? కాపాడుకోవడానికి రావాలా? ఒక ఊరు వెళ్తే మనకు ప్రమాదం అని తెలిసినప్పుడు మనం వెళ్తాం ఆ ఊరు. లేదా ఇక్కడికి వస్తే ప్రమాదం అని మీకు తెలిసింది అనుకోండి, నా వల్ల వస్తారు రోజులా కొంతమంది సైలెంట్ గా ఉన్నారు. బాబు ఆయన పాస్ట్ గా తెల్లబట్టలు వేస్తాడు కానీ అండి చాలా డేంజర్ అండి బాబు అనేసి కానీ అనుకుంటే, అవునా అయిపోతే ఆ చర్చికి వెళ్తుందిలే, ఆ పక్కన ఏదో చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటారా లేదా? అనుకుంటారు కదా. డేంజర్ ఉందనా లేదనా? ఉందా లేదా? గడి చెప్పలే.
శుభ శుక్రవారం ఏమన్నా ప్రమాదమే లేదు కాబట్టి ఎంతమంది వచ్చేసారు. అదే ప్రమాదం ఉందనుకుంటే 10-20 మంది వస్తారు అంతే. అలాగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కాపాడుకోవడం కాదు. అది ఏం చదువుతారో ఏం సువార్త తింటారో సువార్త చక్కగా వినాలి, నువ్వేమి విమర్శించాలి, లేకపోతే నువ్వు ఒక వెర్రి వెదవా వెర్రి వేగలబ్బ అని నిరూపించబడతావు. మీరు సువార్త చెప్పేటప్పుడు ఎవరైనా అడుగుతారు యేసు ప్రభు ఆయన కాపాడుకోలేదంటే ఆయన కాపాడుకోవడానికి ఆయన రావడం ఎందుకంటే అన్నారు. నిన్ను కన్నప్పుడు మీ అమ్మ నొప్పులు పడిందా తిప్పలు పడిందా అంటే పడింది. ఆమె కాపాడుకోలేకపోయింది కదా, నిన్నేం కాపాడుతుంది కొత్త కాలం అంట. సువార్తకి ఇట్లాంటి వ్యతిరేకమైన మాటలు సంధించి వాళ్ళ నోరు మోయించడం దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి దేవుని చేసి పంపబడ్డాడు. ఎందుకంటే కుమారుడా నువ్వు నా యొద్దకు ఏర్పాట్లో ఉన్నవారు అందరినీ నువ్వు తీసుకురావాలి కాబట్టి వెళ్ళు అన్నాడు. అలాగే తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక అని యేసు ప్రభు వచ్చేసాడు. ఒక మాంసయుక్తమైన శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చేసాడు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం కాబట్టి రిఫరెన్స్ చూపించుకున్నాడు. ఆయన ఈ లోకానికి మనల్ని తీసుకురావడం కొరకు మనలాంటి శరీరమే ఆయన పొందాల్సి ఉన్నది. మనలాంటి శరీరం లేకుండా దేవదూతుల శరీరంతో వచ్చాడు అనుకోండి, దేవదూతుల స్వభావంతో వచ్చాడు అనుకోండి, శరీర స్వభావం దేవదూతులు అనుకోండి, తీసుకెళ్ళగలడా? తీసుకెళ్ళలేడు. ఏరా తీసుకెళ్ళబట్టి నిన్ను రెక్కల మీద ఏమని తీసుకెళ్ళమన్నా అని దేవదూతులు తిడతాడు. నిన్నెవడు వెళ్ళమన్నాడు? అలాగా దేవదూతులు అనుకోండి మహిమ శరీరం ఉంటుంది, మనలాంటి శరీరం కాదు, చావు ఉండదు ఆ శరీరానికి. దేవదూతులకు రెక్కలు ఉంటాయని మనం నమ్ముతుంటాం కదా, కొంతమందికి, అందరికీ కాదు. పెద్ద రెక్కలు వేసుకొచ్చాడు, చాపాడు మాట, అందరూ నిచ్చిన చెక్కండి రెక్కల మీద. వాడు వచ్చినప్పుడు ఉన్నోళ్ళనే తీసుకెళ్ళగలడు కదా, ప్రతి తలాన్ని తీసుకెళ్ళగలడు. అసలు అది సాధ్యమేనా? ఇలా అందరినీ తీసుకెళ్దాం అంటుంటే సూర్య రసం తగిన అందరూ ఏమైపోతారు? వీడు ఒక్కడు వెళ్ళిపోతారు. బట్ నువ్వు ఒక్కడే వచ్చే మిగతా వాళ్ళు ఏంటంటే అది తీసుకొచ్చినప్పుడు వెళ్ళొచ్చారు, వాళ్ళు ఎక్కడి మాయం అయిపోయారో. ఎవడి లక్కీ స్టోర్ పెట్టాడో 100 రూపాయలకు 100 షేర్లు అని చెప్పేసి ఈ రామాయణంగా దేవతలు చూస్తూ ఉంటాడు. కాబట్టి యేసయ్య ఏం చేయాల్సి వచ్చింది? మనలాంటి శరీరము ధరించుకొని ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలాగే శరీర ధర్మాలు కలిగి జీవించాడు. ఆయన మనుషులు చనిపోయినట్టుగానే మన కొరకు చంపేస్తే ఆయన చనిపోయాడు. మొదటేమో తండ్రి పంపాడు, వచ్చాడు తీసుకెళ్ళడానికి దేవుని ఎందుకు. రెండవదేమో ఎలాగ తీసుకెళ్ళాలి అంటే తాను ఎలాగ వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి, మనము అలాగనే వెళ్ళాలి. యేసయ్య వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గర నిరపరాధిగా ఉన్నాడా లేదా? పరిశుద్ధుడిగా ఉన్నాడా లేదా? ఇంకా ఏమన్నాడు? నిర్దోషిగా ఉన్నాడా లేదా? ఆయన గురించి చెప్పిన పత్రిక చెప్పింది కదా, నిష్కలంకుడును నిర్దోషియు పాపుడును చేరక ప్రత్యేకముగా ఉన్న ఈ లక్షణాలు ఆయన నమ్మిన వారికి కలగజేస్తాడు. మరి ఈ లక్షణాలు ఆయన నమ్మి 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 మనకు కూడా వచ్చేస్తాయి మాట. ఆఖరి అమ్మ నాన్న పిల్లలు కన్నప్పుడు వాళ్ళకి శుభ్రం చేసి భోజనం పెట్టి శుభ్రుద్ది ఇది చేసి అది చేసి క్రమశిక్షణలో పెట్టి 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 ఏమైపోతారు వాళ్ళు కూడా. అమ్మ నాన్నలు అంతా అయిపోతారు కదా, పెళ్లిడికి వస్తారు, పెళ్లి చేసి నడివేసుకు వచ్చేస్తారు కదా, అమ్మ నాన్నలు అంతా అయిపోతారు వాళ్ళు కూడా. అలాగే యేసయ్య నమ్మి 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 ఆయన కూడా మనల్ని గుర్తి పవిత్రపరిచి క్రమశిక్షణలో పెట్టి ఇది చేసి అది చేసి ఆఖరికి ఏమైపోతాం మనం కూడా. యేసయ్య కూడా ఈ లోకంలో పుట్టాడు, పెరిగాడు, విధేయత నేర్చుకున్నాడు,
అన్ని దేవుడు చెప్పినట్టు చేసాడు, నిర్దోషిగా ఉన్నాడు. మనల్ని కూడా అలాగనే తీసుకెళ్ళు. సంఘం యేసు దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవదూతలు చూసి ఆశ్చర్యపడారు. ఎలాగంటే యేసు ఇతనా ఈమె, ఏదో ఒక చిన్న పోలిక, భక్తురాలు అని స్త్రీ అనే పోలిక తప్ప ఇద్దరు ఎలా ఉన్నారంటే తండ్రి యొక్క అద్వితీయ కుమారులే, ఇద్దరు యేసే అన్నట్టుగా ఉన్నారండి. డిటో డిటో. ఓ ఇశ్రాయేలులో యెహోవా రక్షించిన నిన్ను. దేవదూతలు పోలి ఉంటుందా మనతో పోల్చదగిన వారు ఈ విశ్వంలో ఆ ముందు గాని ఇప్పుడు గాని తర్వాత గాని ఎవరు ఉండరు. అంతగా యేసయ్య మనల్ని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసును పోలిన వాడు ఎవరైనా ఉన్నారా విశ్వంలో? లేరు. ఆ తర్వాత మనల్ని కూడా పోలిన వారు ఎవరు ఉండరు. ఇక అలాగ మార్చేసేయడానికి యేసయ్య వచ్చాడు, కానీ మతాలు మార్చేసేయడానికి మాత్రం రాదు. తనలాగా మార్చడానికి వచ్చాడా, మతం మార్చడానికి వచ్చాడా? తలరాత మార్చడానికా? కాదా? కాదా? చాలా మంది అంటే తలరాత అండి. మా సంఘానికి రండి, మార్చేస్తాం. మార్చుకోవాలంటే మార్చి పారేస్తాం. దాన్ని వేరే రాత మార్చుతాం. మన తలరాత మార్చేస్తాడు ఆయన. అలాగూ మనల్నే మార్చేస్తాడు తనలాగా. అంతేగాని మతాలు మార్చడానికి మాత్రం ఏంటయ్యా రాలేదు. తిట్టాడు మతం, ఎవరైనా మారితే తిట్టాడు ఏంటయ్యా. కాబట్టి ఇలా రెండవదిగా దేవుని యొద్ద మనం ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని మనం తెలియపరుస్తాం. నిర్దోషులుగా పవిత్రులుగా తండ్రి దగ్గర రావాలి అని. అంతేకాదు, మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మన సమస్తమునకు వారసులు కావాలి మాట. మనం తండ్రి దగ్గరికి రాగానే ఏటా నా స్వాస్యాన్ని ఇద్దాం అనుకున్నాను, స్వాస్యాన్ని పొందలేనటువంటి వ్యక్తుల్లోకి వచ్చారేంటి వీళ్ళు అని అనుకోకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం దయచేసి మనం 17 చదవండి. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవుని వారసులం. హల్లెలూయా. ఎవరి వారసులం మనం? ఎంత వండరండి, అద్భుతమే అద్భుతం. ప్రియులారా, నా జీవితంలో దేవుడు ఎంతో అద్భుతం చేశాడండి. ఏమంటే 3 రోజులు జ్వరం వచ్చింది, పోయిందండి. అది అద్భుతమా? జ్వరం వస్తే పోవడం అండి. చాలా మందికి వచ్చే, చాలా మందికి పోయాయి జ్వరం. జ్వరంలో పోకుండా ఉన్నావు, అది చూసుకో. జ్వరం పోతే అద్భుతమైందిరా, జ్వరం వచ్చినా పోలేదు నువ్వు అంటే అది కాదు. జ్వరం పోయిందని ఇది కాదు. అసలు అద్భుతం ఏంటి? దేవుని వారసు, విశ్వానికే చక్రవర్తి దేవుడు. ఆ దేవునికి వారసులం అయ్యామంటే ఏమైనా సాధారణమైన విషయమా? కాబట్టి దేవుని యొద్దకు వచ్చేసేటప్పటికి దేవునికి మనం ఎలా కనబడాలో, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె, నేను ఇచ్చే స్వాస్యానికి సమస్తానికి వారసులు. హల్లెలూయా. మనం పిల్లరా, మన వారసులు.
గలతీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటుంటే 4వ అధ్యాయం. ఇప్పుడు చదివింది కదా, ఎన్నో వచనం అదే ఏమన్నా అక్కడ, నీకు దాసుడు కాదు కుమారుడవే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. హల్లెలూయా. వీళ్ళరా మనం వారసులు, మన వారసు. మొదటేమో దేవుని యొద్దకు వచ్చేవారము. దేవుని యొద్దకు వచ్చేవారం అంటే దేవదూతలు కూడా దేవుని యొద్దకు వస్తారో లేదా? పరలోకంలో దేవుడి దగ్గర ఉంటారు వాళ్ళు. సమీపింపరాని దేశంలోంచి దేవుడు అప్పుడప్పుడు వస్తే దేవుడితో వాళ్ళు ఉంటారు. అలాగని ఇప్పుడు దేవదూతల్లోకి ఉంటాం అన్నడా? కాదు కాదు, యేసులాగా ఉంటాం, నిర్దోషులం, నిరపరాధులుగా మనం ఉంటాం. యేసును పోలి ఉంటాం దేవదూతల్లో. రెండోది యేసులాగా. మూడోది ఏమన్నాడు? మూడోది వారసులు. మనం ఈ సమస్త స్వాస్థ్యానికి, విశ్వానికి వారసులు దేవదూతలు కాదు. మనం మనల్ని పోలిన వాడు సార్ అని మనల్ని పిలాలి దేవదూతలు. ఆ దేవదూతలు అందరూ మనకెవరు? పరిచారకులు కదా. వాళ్ళు పరిచారకులు. ఎంత గబ్రియల్ దూత, ఎంత పెద్ద లెక్కలు, విమాన లెక్కలు ఎంత బరువు ఉన్నా, ఎంత పెద్ద ఉన్నా కూడా టపటపలు ఆడించాడు అనుకోండి, కాకినాడ, రాజమండ్రి, సామరకోట అని ఎగిరిపోవచ్చు ఆ రెక్కలు చప్పుడు. కానీ గబ్రియల్ దూత ఏం చేస్తాడు? దయా ప్రాప్తురాల నీకు శవం అంటాడు. మరి కాలు మీద కాలు వేసుకునే మరి ఎలా అని అనడానికి వీలు లేదు. మాట నిన్ను నన్ను ఒరే గిరే అంటారు. మనల్ని చూసి మర్యాద ఇవ్వాల్సింది అన్నమాట. ఎందుకని కాబోయే దేవునికి, కాబోయే లేదా యేసయ్యకు కాబోయే భార్య, దేవుని వారసులు, దేవుని కుమారులు, కుమార్తెలు, విశ్వాన్ని శాసించబోయే వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తలూచుకొని ఉండాల్సిందే మాట. అది అంత పెద్ద దేవుడు అయితే లాభమే. దేవుడు అలా చేశాడు. కాబట్టి ఎన్నాళ్ళతో ఉంటున్నటువంటి మనం దేవదూతల్లాగా దేవుని దగ్గరనే ఎన్నాళ్ళలో దేవుని దగ్గర నమ్మకమైన పరిచారకులైన వాడు యేసయ్య భార్య కాదు. ఎన్నాళ్ళలో కోట్ల సంవత్సరాల నుంచి దేవుని పరలోక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని విశ్వానికి వారసులు కాదు. కాబట్టి ఈ 3 కారణాలు బట్టి మనల్ని పోలిన వాడు విశ్వంలోనే లేడు. అలా చేయడం కొరకు మన ప్రభువుని యేసు మన వంటి శరీరం ధరించి ఆయన శ్రమపడి మనల్ని సకల బాధలు, పాప శాపాల నుంచి, సైతాన్ ప్రభుత్వం నుంచి మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. దీన్ని ఏమంటారంటే శుభశుభ్రుడు వారు. ఇది మన కొరకు దేవుడు చూపించినటువంటి చరిత్ర, భవిష్యత్తు. ఇప్పుడు ఇంకొంత విషయాన్ని మనం చూసుకొని ఆ దేవుడు అనుకున్నట్టుగా ఆ ప్రభు వచ్చిన ఉద్దేశం నెరవేరట కొరకైనటువంటి ఒక చిన్న సందేశం మరొక 5-10 నిమిషాలు మనం విని ప్రభు ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళిపోదాం. అదేంటి అంటే దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి యేసయ్య వచ్చాడు. నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబెట్టడానికి శ్రమ పడ్డాడు. దేవుని వారసులొకట కొరకు యేసయ్య తన స్వాస్యాన్నే, తన సింహాసనాన్నే విడిచిపెట్టి సిలువను ఎక్కాడు. ముండ్ల కిరీటాన్ని ముండ్ల ఏంటి ఏమంటారు దాన్ని, మగటం, కిరీటం, క్రౌన్ అన్నీ ఒకటే. మనం పేరు పెట్టాం
కానీ అంతకుముందు ఏం పేరు పెట్టింది బైబిల్? కిరీటం అన్నదా? ఇంకేమన్నది? ఆయనకి ముళ్ళు చుట్టి ఆయన తల మీద పెట్టారు, ఆయన మీద. మనం కిరీటం అంటున్నాం, ఆ ముళ్ళు ఆయనకి పెట్టి యూదులు రాజా అని పెట్టారు, చెప్పారు. ఆయన అపహసించారు. కానీ నిజంగా మనల్ని ఏం చేశాడు? అది ఆయన భరించి ఆ ముళ్ళు మనకేం నెత్తి మీద సింహాసనం పెట్టి, సారీ కిరీటం పెట్టి, ఆయన విషయంలో కిరీటాన్ని విడిచిపెట్టాడు. మనకి కిరీటం పెట్టడానికి ఆ ముళ్ళ కంపెనీ మన తన తల మీద పెట్టించుకున్నాడు కదా. ఈ కార్యక్రమం అంతా యేసయ్య చేశాడు కదా. ఇక సైతాన్ రంగంలో దిగుతాడు. యేసయ్య, ఓ యేసు, నువ్వు చేసావు కదా, నా దగ్గర ఉన్నోళ్ళని, నా పిల్లలు అనుకున్నోళ్ళని, ఈ మానవ జాతిని దేవుని యొద్దకు తీసుకెళ్ళిపోయావు, నిర్దోషులుగా చేసేస్తాను అంటున్నావు. వాళ్ళనేమో నేను వారసుడు కావాలని ఆశించాను విశ్వానికి, నువ్వైపోయావు. నువ్వవడమే కాదు, ఈ పనికి మంది వాళ్ళు అందరూ కడగలందరూ వీళ్ళందరూ తీసుకెళ్ళి వారసులు చేసి ఎలాగుంటది? ఇంకా సైతానికి అది అవమానం కదా. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఇవ్వాల్సిన మర్యాద మనకి ఇవ్వకుండా, వాడికి మనం ఇవ్వకుండా, అసలు ముక్కు ముఖం ఎవరు తెలియనోడికి మర్యాద ఇచ్చామనుకోండి, అప్పుడు వాడికి ఎవరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మర్యాద, కానీ వీడు ఎవరు కష్టం, వాడికి ఇస్తావా మర్యాద? మన చర్చికి ఒకవేళ ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకో, మనం వెంటనే ఏం చేసేస్తాం? వెంటనే ఆయనకు మన కుర్చీ పక్కనేసి పక్కన నిలబడి సాలో తప్పడానికి ఒక్కొక్క ఇవ్వడానికి రెడీ అయిపోతాం. నేను వచ్చి వెళ్ళే కదా, లక్ష్యం లేదు, ఏమి లేదు, మాస్టర్ పక్కన కూర్చున్నాడు మళ్ళీ అని ఆయన పాపం భయపడ్డాడు, షెకింగ్ చేస్తాడేమో. లేచి నిలబడ్డాడు. లేచి నిలబడిన తర్వాత మీరు ఎవరో పట్టించేది సింపుల్ వాడు రక్షణ పొందాడని చెప్పి వాడిని తీసుకుని కూర్చోరా అని అన్నాడు. అప్పుడు ఎమ్మెల్యేకి ఎలా ఉంటుంది? నన్ను గౌరవించకపోయినా నిలబెట్టినా పర్లేదు, కానీ వాడు మన చేసి కాదు, వాడితో వచ్చిన కన్మెంట్ కూర్చోబెట్టాం. ఇంకా అవమానం కదా అది. ఆ అవమానం తట్టుకోలేక రాత్రికి రాత్రి నన్ను మర్డర్ చేసేటప్పుడు ఆ మినిస్టర్ గారు సైతానికి అలా ఉన్నది మాట. నేను వారసుడిని కావాలనుకున్నాను, నన్ను అవ్వనివ్వలేదు, నువ్వే వారసుడు అయిపోతున్నావు. నువ్వైతే అయ్యో కాదు, కానీ మళ్ళీ వీళ్ళని ఇక్కడ పుట్టిన ఈ పెద్ద మొహాలు వీళ్ళందరినీ కూడా నువ్వు వీళ్ళునా తీసుకెళ్లి వారసులు చేస్తావండి. అది సైతానికి ఎంత అవమానం అండి. ఇది క్రిస్మస్ లో చెప్పాడు, అది చూపించి అంత సమయం అయినా నడపమని దాని అర్థం. అది మీకు కాదు, చందు వ్యాపారం వర్ధిల్లిందని అది నా కోసం, నా ఇంటి వారి కోసం తీసుకొచ్చింది బాగున్నాను కలదు కనుకంటే. సైతానికి ఎంత అవమానం, చాలా ఘోరమైన అవమానం. వాడు ఎంత అవమానంతో రగిలిపోతున్నాడు. ఇక ఎలాగో యేసయ్య నేను చేయలేకపోయాడు కదా, ఇక మిగిలిపోయిన మనమే కదా ఇక్కడ. ఇప్పుడు మనల్ని ఏదైనా చేయగలం. మనం దేవుని ఎందుకు వచ్చిన మనం దేవుని ఎందుకు రాకుంటున్నట్లుగా చేస్తాడు. దేవుని ఎందుకు వచ్చిన వాళ్ళనే, కానీ ఆ పొజిషన్ మనం పోగొట్టుకోవాలని చేస్తాం. ఆ పొజిషన్ మనం పోగొట్టుకోవాలని చేస్తాం సాధన. దానికి ప్రియులరా మరి ఆదాము పోగొట్టుకున్నాడు. ఉదాహరణ, వారి దగ్గరికి దేవుడు రోజు వచ్చేవాడు, రోజు దేవుడితో మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. మనసేవాడు, దేవుడు వెళ్ళిపోయేవాడు, మరునాడు మళ్ళీ వచ్చేవాడు. ఎంత బాగుండదో అనుభవం కదా.
అదేమైంది అది? ఇది నిజమా అని చెప్పి ఇద్దరు నిలబడేశారు. వాళ్ళిద్దరిని ఎడుకొట్టేసాడు. దేవుడు ఏం చేశాడంటే గెంటేసాడు బయట. ఇప్పుడు దేవుని అంతకు వస్తున్నారు వీళ్ళు. సైతానం వస్తున్నాడు వీళ్ళ దగ్గరికి. సైతానం వచ్చి అది చేయండి ఇది చేయండి అంటుంటాడు. మరి సైతానం వస్తాడు, ఒక అయిన నీ బలి అలాగే అర్పించలేదు, కానీ నీ హేబేలు ఉన్నంత వరకు నీ బలి దేవుడు అంగీకరి. కానీ నువ్వు హేబేలు అయితే చచ్చాడికి దేవుడు నీ బలి తీసుకుంటాడు నా నుంచి చెప్తే అలాగా అని చెప్పి ఏంటి ఉపదేశం జ్ఞానం ఉపదేశం రెండో పెట్టి ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు వస్తారు, ఎంకేం పెట్టి తెస్తారు, ఏమన్నా ఏదో మనం ఏం చెప్పుకుంటున్నాం పెళ్లి గురించి అంటారేమో. ఏమైనా ఏదైనా దేవుడు చచ్చినట్టు నీ బలి అంగీకరిస్తాడు చంపేస్తాడు. ఆ తర్వాత వాడు వస్తూనే ఉన్నాడు కదా, మనుషుల దగ్గర వాడు వస్తూనే ఉన్నాడు, దుష్కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆఖరికి దేవుడు ఏమంటే జల ప్రళయాన్ని కూడా రప్పించేసేటట్టు చేశాడు. ఆ మనుషుల దగ్గరికి ఏమో దేవుడు తీసుకొచ్చాడు, వాడు వచ్చాడు, వాడు తీసుకొచ్చాడు. ఇలాగ ఎన్నో చేస్తా, ఇప్పటికీ చేస్తా. అలా దేవునితో ఉన్నవారిని, దేవుని దగ్గరకు ఉన్నవారు, దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఏం చేస్తాడు? ఆదామావల్ని బయటికి గెంటేటట్టు చేస్తాడు. అవసరమైతే ఏసైనా బయటికి వెళ్ళేటట్టు చేస్తాడు. లౌకిక సంఘం బయట ఏసై ఉన్నాడు కదా. ఏదైనా తోట బయట ఎవరు ఉన్నారు? ఆదాము. కడపటి ఆదాము ఎక్కడ ఉన్నాడు? ఏదైనా తోట అనబడే సంఘం బయట చూసారా? వాడు ఆదాము బయట పెట్టడమే కాదు, కడపటి ఆదాము అయినా యేసునేవాడు బయట పెట్టేశాను. తెలివైన వీళ్ళకి ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి ఆదాముని ఏదైనా తోట దేవుడిచ్చే ఏదైనా తోట బయట పెట్టి, కడపటి ఆదాముని దేవుడిచ్చేటువంటి సంఘం బయట పెట్టి, వాడు మొదటి ఆదామునే బయట పెట్టాడంటే కడపటి ఆదామునే బయట పెట్టాడంటే నిన్ను బయట పెట్టలేడా? నిన్ను బయట పెడతాడు. తెలివితోనూ ప్రవర్తించాను మనం. అది నిజమా, ఇది నిజమా, ఇది అది అని చెప్పి ఆదామావల్ని బయట పెట్టాడు. అలాగే ఏదో మాయ చేసి మనల్ని కూడా బయట పెడతాడు. లేదా కడపటి ఆదామునే బయట పెట్టగలిగిన జ్ఞానవంతుడు తెలుగు సైతం మంచిగా పెట్టిస్తాడు. దేవుడు ఆదాము అవ్వలను బయట పెట్టాడు కదా. ఇప్పుడు మనమే ఆ దేవుడిని బయట పెట్టేటట్టుగా సాధన చేస్తాం. మనకు తెలుసో తెలియక ఎన్నిసార్లు ఆయన బయట పెట్టినాడే కదా. హృదయమనేడు తలుపు ఉదయం అనే తలుపును దయం చేసేస్తున్నామని అప్పుడప్పుడు చూసారా. దేవుడేమో తప్పు చేశాడని బయట పెట్టాడు కదా. మనకు తెలియకుండానే మననే దేవుడిని బయట పెట్టేటట్టు వాడు చేస్తాడు. అది వాడు కుట్ర. చూసావా దేవా, నేనే నీ పిల్లల్నేమో బయట పెట్టాను ఏదైనా తోట దగ్గర. ఇప్పుడు నేను కూడా బయట పెట్టాను. ఎందుకో తెలిసిన నువ్వు నన్ను బయట పడేసావు కదా. అవునా?
యేషయ్య దేవుడు సైతాన్ గారిని విశ్వంలోంచి బయటపడేశాడు కదా, వాడిని వెలివేశాడు కదా. ఈ పాపి శ్లోకంలోకి వస్తారట ఘోరాగరికి అనేశాడు కదా. ఓ పరిశుద్ధ లోకంలో పరలోకంలో వాడికి ఏమైనా స్వాస్యము సింహాసనం ఏమైనా ఉందా? వాడికి పేరు పలుకుబడి అక్కడ ఉద్యోగం ఏమైనా ఉందా? ఏమైనా ఘోర బయటగా మొట్టమొదటిగా వెలివేయబడిన వాడు వాడే. వాడు వెలివేయబడ్డాడు కదా, ఇక అందరూ వెలివేయబడేటట్టు చేస్తాడు. నువ్వు యేసు ఉండడు, మీ ఇద్దరు ఉండడు. అలా మిగతా వాళ్ళందరూ నేను తీసుకొస్తానని సైతాన్ కుటుంబం వాడిని ఏం చేశాడంటే చాలా మంది మూడింట నేనండి వ్యక్తులను దేవతలను మరొచ్చి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అందరు నీటికి వస్తే ఆ పథకంలో అప్పుడు వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు వెలువేయబడినట్టు ఉంటారా, వాళ్ళు వెలువేయబడినట్టు ఉంటారా? నీకు చాలా చక్కగా చెప్పచ్చు. వీళ్ళట ఎవరో అని కాదు కాదు. తండ్రి ఆయన దేవుడు యేసయ్య వెలువేయబడినట్టు ఉంటారు. ఇక్కడ మెజారిటీ ఇక్కడ ఎక్కువ కదా, అందరు నీడ్చుకొచ్చాడు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వెలువేయబడినట్టుగా ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరే అక్కడ ఉంటారు. మీ ఇద్దరు ఏమంటే ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటారా? మనందరం ఇక్కడ ఉన్నామండి, మనందరం ఇక్కడ ఉన్నాం. ఒకడు ఎవడో బయట ఉన్నాడు, కింద ఉన్నాడు బైబుల్ పట్టుకొని. ఆ షాప్ ఆయన కింద ముందు అడుగుతాడు ఆయన, ఏం బాబు అందరూ పేరుకెళ్ళి చర్చిలో ఉన్నా, నువ్వే కింద ఉన్నావు అంటారా లేదా? ఆయన సడన్ గా ఇక్కడికి వచ్చి ఏంటండి పాస్టర్ గారు మీరు అందరూ ఏం చేస్తారు, ఒకటి కింద ఉండిపోయాడు, ఎవరికి కిందకి అంటాడా? అలాగే చేద్దామని సైతాను కొంచెం దాదాపు సక్సెస్ అయ్యాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. అందులో కొందరు ఏమో వాడుకోలేదు, అటు సాగం ఇటు సాగం అన్నట్టు అయిపోయింది. అయితే వాడు వాడు కూర్చున్నాడు, నన్ను వెలివేశావు కదా, నిన్నే నేను వెలివేసేటట్టు చేస్తానని చెప్పి యేసయ్యేమో విశ్వరాజ్యంలోనికి వచ్చేటట్టుగా చెప్తాడు. యేసయ్య ఇక్కడ పాపం జరిగింది. ఇక జరిగినప్పుడు యేసయ్య ఏమైనట్టు, ఈ లోకానికి ఆయన వెలువేయబడినట్టుగా కదా, వెలువేయ. ఇక పాపం పెచ్చి మీరిపోతుంటే అప్పుడు యేసయ్య వస్తాడని దేవుడు లేఖనాలు రాయించాడు కదా. రాయించినందుకు ఏమైంది, ఇప్పుడు ఆ లోకంలో నుంచి వెలివేయబడినట్లే. వెలివేయలేదు దేవుడు, కానీ వెలివేయబడినట్లే. ఎందుకంటే వెలివేయబడిన వానికి సాల్వలు కట్టి సన్మానాలు వేసి కిరీటం పెట్టి పండ్లు పువ్వులు అన్ని పెట్టి ఒక కొత్త కానుక బంగారాలు అట్టించి వెళ్ళిపోబాబు ఇక్కడి నుంచి అంటవా? అదేం వెలివేద్దరా, ఇదేదో బాగుందని ప్రోత్సాహం వెలివేస్తారు. ఆయనకి అందరూ అంటారు ఆయన. నేనే అంటే ముందు పాస్టర్ గారు వెలివేయాలి, ఇంకొన్ని ఆస్తులను తెచ్చేసి నాకు ఇచ్చే వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టుకుందాం అనుకుంటారు. నేను అన్నాను ఏంటి, ఎవరైనా అంటారు. నేను అలాగే వెలివేస్తానంటే కొంత అంతా మట్లా మన్నాయి మట్లు ఉన్నాయి ఇంకా. కాబట్టి సార్ ఇప్పుడు వెలివేయబడుతా అంటే ఏమీ లేకుండా పంపించేసాడు కదా. యేసయ్య కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే అన్ని పట్టుకొచ్చాడా? కిరీటము, మహిమ వస్త్రాలు, సింహాసనాలు అన్ని పట్టుకొచ్చాడు ఇక్కడికి. రిక్తునిగా వచ్చేసాడు కదా, దాసుని స్వరూపం ధరించుకొని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మన నిమిత్తం అది వాడి దృష్టిలో వెలివేషన్ అంతా లేఖనాలు ఎలాగ రాశారు కదా అని చెప్పి యేసయ్య ఏమో ఇలాగ రావడం, ఇలాగ వచ్చినప్పుడు అలా చూడడం వాడికి చాలా సంతోషం. ఒక దిక్కుమాలిన జీవితం లాంటిది, ఒక దరిద్ర జీవితం కొత్త ఆయన అనుభవించాడు కదా యేసయ్య, అదే వాడికి సంతోషం మాట. ఏదో సిలువు కార్యం చేస్తాడు, ఆ తర్వాత సంగతి. ముందైతే విశ్వరాజ్యంలో నుంచి సింహాసనం, కిరీటం, మహిమ, పలుకుబడి, పేరు ప్రతిష్ట లేని ఆరాధనలు, పూజలు, గీజలు వచ్చేసాడు.
నాకు అదే చదవాలనుకున్నాడు. అంతేకాదు సంఘాన్ని కట్టే కదా, ఈ లోకంలో సంఘం కట్టేశావు కదా, సంఘంలో అధిపతి నీవు కదా, ఈ సంఘం ద్వారా నువ్వు ప్రపంచం మీద రాజు అయిపోయి చలనం చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ సంఘం చేసి మళ్ళీ వెలివేయిస్తాను అని వాడికి వెలివేత జరిగినందుకు దేశాన్ని రకరకాలు వెలివేత అనుభవంలోకి తేవాలని వాడు కుట్ర. ఇప్పుడు ఒకప్పుడేమో మనకి తెలియక పాపులుగా పుట్టి మత సంబంధమైన పాపములు చేసి, శరీర సంబంధమైన కోరికల వలన పాపములు చేసి, దుర్మార్గముగా అపరాధములు చేసి ఏంటంటే మనం దేవునికి శత్రువులు అయిన తెలియక అప్పుడేమో యేసయ్య వెలివేయబడిన వాడిగా వచ్చేసాడు. అంతేకాదు ఆయన ఇంకా యెరూషలేము గవిని వెళ్ళిపోయాడు కదా. యూదులందరూ ఆయన ఏం చేశారు? ఆయన ఇక్కడ ఉండకూడదు, ఆయన బ్రతకకూడదు, ఆయన యెరూషలేములో ఉండకూడదు, ఇశ్రాయేలు దేశంలో ఉండకూడదు. ఎందుకంటే ప్రాణం మీద వేలాడు ప్రతి ఒక్కడు ఆ శాపగ్రస్తుడు ఊర్లో ఉండకూడదు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 12 చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ. ఇప్పుడు మనకి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఊర్లో ఉందా, ఊరు వెలుపట ఉందా? ఊర్లో. జైలు ఊర్లో ఉందా, ఊరు వెలుపట ఉందా? ఊరు వెలుపట ఉందా? ఎక్కడ ఉంది? 3 టౌన్ పోలీస్ స్టేషన్ 2 జైలు రూములు ఉంటాయంట. నేను వెళ్ళలేదు, ఎన్నో చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎక్కడ ఉంది బాబు? గోదావరి నది మధ్యలో ఉందా? చెప్పాలి. రాజమండ్రి వెళ్ళండి. జైపాల్ గారు ఎలాగైనా వాడబడుతూ ఉంటుంది, తప్పే. అది ఊరు మధ్యలో ఉన్నది కదా. ప్రజలకు చుట్టూ చేరిపోయారు. ఎందుకంటే దాన్ని చుట్టుముట్టారు. ఒకప్పుడు కళ్ళు దుకాణాలే ఊరు చివరి ఉండేది. పాప ప్రజలందరూ ఊర్లో చివరికి వెళ్ళకపోతారని చెప్పి మధ్యలో పెట్టించారు. గవిని వెళ్ళిపోతే శ్రమ పొందాడంటే అతడు ఎంతో నేరస్తుడైతే గవిని కొరడాలతో కొట్టాలంటే ఊరి మధ్య పాత నిబంధన ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళని ఊరి మధ్యలోనికి తీసుకొచ్చి అందరి మధ్యలో కొట్టాలి. కానీ యేసయ్యని తీసుకొచ్చి ఊరు అవతల వేసేసారు. అదేంటి? వెలివేయబడినట్టు అలా యేసయ్య మన కొరకు ఊరు వెలుపటికి వెళ్ళి శ్రమ పొందాడు, గాయాలు పాలై ఏమంటే ఆయన శిలువలో చనిపోయాడు. ఒకప్పుడు మా తెలియని పాపముల కొరకు ఆయన అయ్యాడు కదా. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మళ్ళీ మీరు తప్పులు చేయండి, మీకు నచ్చినట్టు జీవించండి, యేసయ్య చెప్పినట్టు జీవించండి అని చెప్పి ఇప్పుడు యేసయ్య ఊరు వెలుపట కాదు, సంఘం వెలుపట. ఒకప్పుడు ఊరు వెలుపట శిక్ష పొందే దానికంటే ఇప్పుడు సంఘం వెలుపట ఉండడం మరి ఎవరైనా ఏంటి శిక్ష బయట ఎక్కడైనా, మన ఇంటి బయట ఎక్కడైనా ఎవరైనా అవమానించారు, తిట్టారు, కొట్టారు అంటే పర్వాలేదు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర భార్య, భర్తయో, తల్లిదండ్రులు తమ వారిని ఇంటి బయట పెట్టి మాట్లాడుతా ఇలా చేసేవరా, నువ్వు అలాంటి అలాంటి దానివే అని అంట ఇంటి బయట పెట్టి మాట్లాడుతున్నావు అనుకోండి, అది అనుకుంటుంది. ఊర్లో ఎక్కడో ఎవరు తిట్టి అవమానపరిస్తే ఆ దాని పాలించచ్చు, ఇల్లు ఉంది కదా అని వచ్చాం. ఇంటి దగ్గర కూడా ఇలా ఎందుకంటే ఎలాగుంటుంది? ఈ రెండింటి లేదు అవమానం ఎక్కువ, ఇదేలే కదా అవమానం.
మన వాళ్ళు అనుకున్న వాళ్ళే నేను బయట పెట్టి అదంతా ఉన్నాను. సాధారణ అలా చేసేసినట్టు మన ద్వారా యేసయ్యకి అవమానం కలిగించడం, వెలివేయడం వాడికి తీరని పగ యేసు. ఎందుకంటే యేసయ్య ఒక్కసారి వాడు చేసిన పాపానికి వెలివేసినందుకు వాడు అలా చేస్తూనే ఉంటాడు మాట. పాత నిబంధన కాలం ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళేసి ప్రవక్తలను కొట్టేసేయడం, దేవుణ్ణి బయట పెట్టడం. అలా యేసయ్య కొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏమనుకోలేదు, బ్రెడ్ అనుకోలేదు. బయట పెడితే బ్రెడ్ లేదు, ఈస్టర్ లేదు, క్రిస్మస్ లేదు, ఆయన హ్యాపీ న్యూ ఇయర్. లోపలికి తీసుకొస్తే అదే ఆయనకైనా మనకైనా గుడ్ ఫ్రైడే. దేవుడు సాధారణం అంత కుట్రపాన్ని పగపాన్ని యేసయ్యని వెలివేయడం, గురి చేయడానికి, అవమానపరచడానికి మనలు వాడు. ఈ కారణాన్ని బట్టి యేసయ్య దేవుని యొద్దకు మనల్ని చేర్చడానికి, దేవుని యొద్ద తన వలే మనల్ని చేర్చడానికి, దేవుని యొద్దకు తన ఎలా వారసుడో మనల్ని కూడా అలా వారసుడు చేయడానికి తీసుకెళ్తుంది. అది వెలివేత ఏమైనా మనకి? ఈ లోకంలో తీసుకెళ్ళిపోవడం వెలివేత? ఈ లోకంలో దేవుడు నీ ఆయుష్ అయిపోయిందిరా నువ్వు వచ్చేసాయి అని అనడం మనల్ని ఏమండి వెలివేయదు. అదేమైనా మరొకటి తీసుకెళ్ళిపోతాం కాదుగా. కాబట్టి మనం దాన్ని మరి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు. వెళ్ళే పరలోకానికి వెలివేయబడిన ఈ లోకం నుంచి నీవేమో పరలోకానికి వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అని మనకి ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామంటే బాధపడొద్దు అన్నమాట భయం. మనకు తెలియదు బాధపడతాం, లేకపోతే మమకారాన్ని బాధపడతాం. ఇంతటి గొప్ప విషయం కొరకు యేసయ్య యొక్క త్యాగం ఎంత గొప్పది. దాని కొరకు ప్రియులారా మొట్టమొదటిది ఏంటి? సమాధానం. సమాధానము. దేవుని యొద్దకు మనల్ని చేర్చడానికి యేసయ్య వచ్చాడు కదా. యేసయ్య వచ్చి ఏంటి దేవుని యొద్దకు చేర్చడానికి సమాధానకర్త అయిపోయాడు. చూడండి, ఆ ఎఫెసీ పత్రికే ఆ కొలసీ పత్రికలోనే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం దేవునితో సమాధానపరచవాలని ఆయన ఏమయ్యాడట? మనకు సమాధానకారకుడయ్యాడు. సమాధానకారకుడయ్యాడు. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చి శ్రమ పొందాడు అంటే ఒకటే, దేవుని యొద్దకు మనల్ని తను ఎలాగున్నాడో మనల్ని కూడా అలాగా యుగ యుగాలు చేసేయడానికి. అందుకొరకు ఆయన యొక్క లక్షణం, మొదటి లక్షణం ఏంటి ఆయన అంటే సమాధానం. సమాధానకరుడై ఉన్నాడు. మనల్ని దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానపరుస్తూ దేవుని యొద్దకు రాకుండా సాధారణ ఏం చేస్తాడు? దేవుని యొద్దకు మనం రాకుండా మన యొద్దకు దేవుడు రాకున్నట్టు సమాధానాన్ని తీసేయాలి. యేసయ్య ఇంత కష్టపడి ఎన్ని శ్రమలు అనుభవించి దేవుని యొద్దకు మనల్ని తీసుకొస్తా ఉంటారు. మళ్ళీ మన యొక్క వ్యవహారంతోనో దుర్బోధల చేతనో దేవుని యొద్దకు మనం చేరుకుంటున్నట్లుగా ఎవరైనా ఆపొచ్చా?
చాలా మంది తమ తమ గురుబోధుల చేత ఏం చేస్తున్నారు, దేవుని ఎందుకు రానివ్వటం లేదు. మరి తమ తమ ఏంటి అజ్ఞానం చేత యేసుని రానివ్వ కూడా చేసుకుంటున్నారు, ఆయన వెలుపడి పెడుతున్నారు. యాకోబు దగ్గరికి తన కుమారుడు ఆయన యోసేపును రానిచ్చారా అన్నలు? అదే దుర్మార్గం అంటే ఆయన కళ చెప్పాడట, ఆ కళ ఏదో చెప్తే నెరవేరినప్పుడు చూడొచ్చు. ఏదో తమ్ముడు రాజవుతాడు కదా, అమ్మ ఆయన మొక్కుతాం అంటున్నాడు కదా, చిన్నోడు ఏదో అన్నాడు ఆయన అనుకోడు, తమ్ముడే కదా ఆయన అన్నంతలోనైనా ఆ కళ నెరవేరాలి, ఇటు పెద్దోడు అవ్వాలి, కళ నెరవేరాలి, రాజవుతాడు. అప్పటికి ఈ కాలు మోగుతారు అంటాడు, అప్పుడు మనం మోగుతారు ఎట్లే అసలు అప్పుడు ఉండటం లేదు, మనకి ఒక కాలు మొక్కుతా అంటాడు, అప్పుడు చూద్దాం నేను రాజు అయిపోతాడు కదా, అన్ని లాగించుకొని అప్పుడు ఈయనకి ఏం చేద్దాం అయ్యేదో అనుకోవచ్చు కదా. ఇప్పుడు మాత్రం తండ్రికి దూరం చేసి అలా దుర్మార్గులు అన్నలు అలా దేవునికి దూరం చేసేసి, సంఘానికి దూరం చేసేసి, ఆత్మీయ తండ్రికి దూరం చేసేసి వ్యక్తులు రవాణా చేస్తారు. దాన్ని తోపిడికి దూరం చేసేసి ఒక పద్మాష అక్షరం ఒక 20-30 మందిని లాకపోయాడు. ఏం చేశాడు ఈ తండ్రి? ఆయన్ని లాకపోయాడు. అలాగే పర్మనెంట్ గా రాకుండా చేసేసాడమంట దుర్మార్గుడు వాడు. అలాగే సంఘ కావరికి ఏ వ్యక్తులు కూడా నువ్వు దేవునికి దూరం చేసేస్తున్నావు. ఇట్లాంటి దుర్మార్గులు దేవుని సంఘంలో ఉన్నారు. అలాగే ఫరో మేము దేవుని వద్దకు వెళ్ళి ఆరాధించుకుంటాం అరణ్యంలో అంటే ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు. సాతాను ఒప్పుకోలేదు. వాళ్ళంటి లక్షణం కలిగిన అంటే నేను వెళ్ళి వాళ్ళ సంఘానికి వెళ్ళి ఆరాధించుకుంటాం, అది సత్య సంఘం ఆరాధన. అక్కడ కరెక్ట్ అయిన బోధ ఉంటుంది, ప్రార్థనలు ఉంటాయి, దైవారాధన ఉంటుంది, అభిషేకం ఉంటుంది. అక్కడ ప్రభుత్వం అనేసి అంటే ఎంతమంది కాపరు సరే వెళ్ళండి అని అంటారు. వీళ్ళు ఫరో మళ్ళీ దైవజండి అంటారు, ఎవరైనా కూర్చోరు. మరి కూర్చోడేనాడు అంటే ఏంటి? మటలాది వారు నాకు మిగిలిపోయిన మటలు కూడా తీయాలి. నీకు శిక్ష కొడితే మానవాసుకుంటే అప్పుడు గుడ్ ఫ్రైడే, లేకపోతే నీకు ఇయ్యర్ శాంతి కూడా నీకు బ్యాడ్ ఫ్రైడే. కాబట్టి ఈ రోజు నేను మట తీసేది ఏమవుతుంది, వాడికి జీవితకాలం గుడ్ ఫ్రైడేలు వస్తాయి. యేసయ్య బాప్తిస్మం పొందడానికి యోహాన్ దగ్గరికి వస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర అప్పుడు ఆల్రెడీ కొంతమంది శిష్యులు ఉన్నారు. యోహాను, ఆంద్రియ వీళ్ళు ఉన్నారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెకి వెళ్ళాలి అంటే అవునా, అయితే సరే మా ఆయన వెళ్తా అంటే అయితే వెళ్ళండి అని ఎక్కడో పోతారు సంఘం నుంచి, తల్లి సంఘం అన్నదా యోహాను. ఆయన అందుకే నాకు పెద్ద ప్రభుత్వ దేశాన్ని ఒకరికి చెప్పాడు, నీ ఎదవ ఉంటాడు మరి ఎక్కడో పోతావు అంటే నువ్వు ఎదవ ఎక్కడ ఫరో లాగా వెళ్ళనివ్వలేదా, వెళ్ళనిచ్చడం లేదా? అలాగ ఒక శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేము. యోహాను దగ్గర ఉన్న ఉపదేశం కంటే యేసు దగ్గర ఉన్న ఉపదేశం పరిపూర్ణమైనది కదా. యోహానికి ఏం తెలుసు? ధర్మశాస్త్రం చెప్తాడు ఏదైనా. యేసయ్య ఏం చెప్తాడు? ధర్మశాస్త్రం ఇచ్చి చెప్తాడు. మరి గలతీ పత్రికలో పౌలు అంటారు, క్రీస్తు దగ్గరకు నడుపుటకు ధర్మశాస్త్రం అన్నకు చాలా శిక్షకులు. మనమేమో కాలేజీ టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ముందు 5 క్లాసులు ఈ పుస్తకాలు చదవాలి కదా. అక్కడికి వెళ్ళడం కోసం ఏమన్నాయా, లేకపోతే అది నమ్ముకోవడం కోసం ఏమన్నాయా?
కాబట్టి యోహాను వదిలి చాలిపోయారు. ధర్మశాస్త్రం వదిలేసి యేసు బోధలోకి వచ్చేసేయారు. ఒక పరిపూర్ణమైన బోధ, పర్ఫెక్ట్ బోధ, చక్కనైన బోధ, నిన్ను యేసు వారసుడిగా చేసే బోధ, గొప్ప వ్యక్తిగా చేసే బోధ, గొప్ప పరిచారకుడిగా చేసే బోధ అందుతూ ఉంటే ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేవాడు. అది ఎంత బదమాషి అండి. ఆడ పొరలు వచ్చిన అది నాకైనా ఉండకూడదు. పాస్టర్ గారు మీకు ఇట్లాంటి వాళ్ళు నేను ఇంకా గ్రేటర్ చర్చ్కి వెళ్దాం అనుకుంటుంటే వెళ్ళనే ఉంటుండలేదు మమ్మల్ని లాంటిది అంటే ముందు పట్టుకుని తన్ని నేనే తీసుకెళ్తాను. మరి ఎందుకు తెలిసిన ఎన్నిసార్లు తెలుసు. నాకంటే శ్రేష్టమైన వ్యక్తి సంఘం, ప్రార్థన, అవుట్రీచ్, మించిపోయిన పరిచయం ఇంకా ఏమైనా అంటారు. ఆ రేంజ్లో ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. మీరు బాగుపడడం దేవుడికి కావాలి, నాకు కాదు. ఆయన ఎన్నిసార్లు చెప్పాను. మీరు వెళ్ళటం లేదు, దొరకకి వెళ్ళటం లేదు, దూరం అని వెళ్ళటం లేదు. నేను బాప్తిస్మం ఇచ్చేవాళ్ళ నేను పరువు కాకుండా నేను ఆ పరువు ఒక దుర్మార్గం, కఠిన దేవుణ్ణి ఆరాధిస్తామంటే ఆరాధించాను. నేనే ధర్మశాస్త్రం నా దగ్గర ఉంటానంట. కాబట్టి ప్రియులారా, యేసు త్యాగానికి విలువైన ఇస్తున్నా అనేది ముఖ్య పాఠం మనకైనా క్రైస్తవులకై. దేవుని యొద్దకు మనం వచ్చినట్టు యేసయ్య సమాధానకరుడై సిలువ సహించాడు. మరి దేవుని యొద్దకు వస్తున్నావా? రోజు ఆదివారం దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని ఎదుగు రావడానికి చిరాకు పడుతున్నాను. దేవుని ఎదుగు రావడం అనేది గుడిలోకి రావడమే కాదు. దేవుని ఎదుగు రావడం అంటే గుడికి రావడం కూడా. దేవుని ఎదుగు రావడం అంటే నువ్వు దేవునితో సహవాసం చేయడానికి, ఆ సహవాసం లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినట్టేనా? లేదా దేవుడి స్వరం వినడం, దేవుడు నీ స్వరం వినడం, మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వెవడో ఆయన ఎవడో అన్నట్టు ఉన్నదా? బయటకి కేసేసినాక మాటలు లేవు. ఆదాముకి దేవుడికి అలా ఉంటుంది చాలా మంది. ఎందుకంటే అది మనం వస్తున్నాం, నాకు మీకు మాటలు లేవు అనుకో, నాకు మీకు మాటలు అంటే అప్పుడు ఈ సంఘానికి రావడం అవసరం. నేనైనా మీరైనా మన ఇంట్లో మనకే ఎవరికి మాటలు లేవు, ఆయనకి రావడం ఇంకా అలా చేసేసాడు సంఘాన్ని. కొంతమంది అపార్థాలను బట్టి, అజ్ఞానాన్ని బట్టి, కొంతమంది ఏమి ఇష్టం లేక, అదే దేవుని యొద్దకు వచ్చినట్లు కాదు. దేవుని యొద్దకు వచ్చినట్లు నువ్వు దేవుని యొద్దకు రావాలి. అనగా ఇతరులను దేవుని యొద్దకు తీసుకొచ్చినట్లు మనం దేవుని యొద్దకు రావాలి. అది యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఎందుకు? మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్తాడు. మరి దేవుని యొద్దకు ఎంతమందిని తీసుకొచ్చామని? దేవుని యొద్దకు దేవునితో సహవాసం కోరిక ఎంతమంది తీసుకెళ్తాం? ఫైనల్ గా ఒక మాట తీయాలి. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం? మన మొదటి పాయింట్ లో దేవుని యొద్దకు వచ్చేట అందులో 3 విషయాలు. రెండవది ఏంటి? అది కాదు, ఆ 3 పాయింట్లు కలిసి ఒక పాయింట్. అది ఏంటి? సమాధానకరం. మనకి ఏమన్నావు? ఆయన మనకు సమాధానకరం. ఆయన వెలివేయబడ్డాడు, వెలివేతను అనుభవించాడు, సమాధానం. మూడవది, సిలువలో చెప్పినటువంటి 7 మాటలు కలిగితే ఒక మాటతో కుదించేసాడు. అదేంటంటే ప్రార్థన. ప్రార్థన ఒక పాట ఉంటుంది కదా, కరుణా పీఠము చేయలేదు కదా, సిలువే
యేసునకు సిలువే తన తొలి సాధన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన. సిలువే తన తొలి సాధన. సిలువ ఏంటి? సిలువ దాని ఫైనల్ ప్రేయర్ ఎక్కడ? సిలువ తుది ప్రార్థన. అంటే 7 మాటలు ఏమనుకోవాలి అప్పుడు? మొదటి మాట ఏంటి? తండ్రి మీరు ఏం చేశారు, అది ప్రార్థన. రెండోది ఏంటి? నేడే నువ్వు నాతో పరదశలో నువ్వు నాతో కూడా ఉండు అనేది కూడా ఒక ప్రార్థనే దేవునికి. మూడవది ఏంటి? అమ్మాయి ఇదిగో నీ కుమారుడు. నాలుగవది పోనీ ఏదో ఒకటి వరుస చెప్పారు, పోనీ ఏదో ఒకటి చెప్పారు. ఈ సిలువలో యేసయ్య అన్నాడు సమాప్తమాయ, తండ్రి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇవంతా ప్రేయర్స్ సిలువే తుది ప్రార్థన అని అంటే ఆ 7 మాటల్లోనే ప్రార్థనలోనే ఆ 7 మాటలు ఉన్నాయి. ఇప్పటికీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆఖరిగా చూడండి ఏమండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. అది కదా. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? దేవుని యొద్దకు వచ్చు వారి కొరకు. దేవుని యొద్దకు వచ్చే వారి కొరకు ఈయన ఎప్పుడు ఏం చేస్తుంటాడు? జ్ఞాపన చేస్తూ. ఇప్పటికీ పరలోకంలో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. పిల్లరా, యేసయ్య మనకి ఇచ్చినటువంటి అతి గొప్ప బహుమానం ప్రార్థన. దేవుని యొద్దకు నువ్వు రావడానికి ప్రార్థన చేసే కదా వచ్చావు. దేవా పాపినైనా నన్ను క్షమించు అని అనగానే నువ్వు దేవుని యొద్దకు వచ్చేసావు. ఆ ప్రార్థన చేయకుండా రాగలరు ఎవరైనా? పాపములు క్షమించబడతాయి అడగకుండా. యేసయ్య మనకు ప్రార్థన ఇచ్చాడు. నువ్వు దేవుని యొద్దకు రావడానికి, దేవుని యొద్ద ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ప్రతి దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు ఇలా ప్రార్థన చేయుడి అని చేశారు. మాకును ప్రార్థన నేర్పు అని అడిగితే ఇలా ప్రార్థన చేయండి, ప్రార్థనగా చేయండి. ప్రార్థన అనే గొప్ప బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చాం. ఆ ప్రార్థన ద్వారానే మనం ఏం చేయగలం? మన తరపు నుంచి దేవుని యొద్దకు రాగలం. ఆ ప్రార్థన మేనేజ్ చేయమంటే దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు రావడానికి ఎంత శ్రమ పడ్డాడు. ఆ ప్రార్థనే సాతాను ఏం చేస్తాడు? చేయొద్దు అంటాడు. ఆ దేవుడు నాకేం చేశాడు అంటాడు. అలిగేటట్టుగా చేస్తాడు. సోమరితనం, నిర్లక్ష్యం, పాపములు పడేటట్టుగా చేస్తాడు. మనను బిజీ అయిపోయేటట్టుగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావేమో నేచర్ వస్తాడు, కానీ నువ్వు తలపేసుకొని ఉంటావు. మనం ఏసై వెలివేయబడినట్టు ఉంటాడు. ప్రార్థన చేయని వ్యక్తి ఎదుట ఏసయ్య వెలివేయబడినట్లే. ఇష్టమైనా ఏసై వెలివేయబడ్డా అని సైతాన్ వెలివేయబడ్డాడు. దేవుణ్ణి అడగడానికి ఇంకేం అవకాశం లేదు. అలాగే నీ చేత ప్రార్థన చేయించినవాడు నువ్వు కూడా వెలివేయబడినట్టే నీ దేవుణ్ణి వెలివేయ. ప్రార్థన అనేది ప్రియులరా దేవుని యొక్క మనల్ని చేస్తుంది. ఎంతో కొంత ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే ఇష్టపడాలి. దేవుని అందుకు చేర్చడానికి ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది శ్రమ అనుకుంటే అలాగే. కాబట్టి
మనం ప్రార్థన చేద్దాం ప్రియులరా. మనం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుదాం. ఈ రోజు అడుగుదాం. ఈ రోజు దేవుని తట్టు మరొకసారి ప్రార్థన చేసి మనం మారు మనసుకోవాలి. దేవుని వైపు మనం తిరుగుదాం. ప్రార్థన విజయమై మనం మారు మనసు మనం పొందుదాం. అలాగే దేవుని యొద్దకు నువ్వు రాకుండా ఉండడం యేసయ్యని ఏంటి వెలివేసేసినట్టు. అలాగే దేవుని యొద్దకు ఎవరినైనా రాని కూడా చేసేవారు. దేవుని యొద్దకు ఎవరినైనా రాని కూడా చేసి, లేదా గుడికి యేసయ్య అన్నాడు, నేను చిన్నపిల్లలను నా యొద్దకు అంటే శిష్యులే రానికి లేదు. అదొక వాళ్ళకి తెలియని లక్షణం. శిష్యులే కావచ్చు. నీ వల్ల నా వల్ల ఎవరు కూడా ఏంటి రావడం మానేకు. వాళ్ళకి ఎవరైనా రావట్లేదు అనుకోండి, తెలుసుకోవాలి. ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి. పలానా వాడు వాళ్ళు రాలేకపోతున్నాయి, పలానా వాడు వాళ్ళు రాలేకపోతున్నాయి అనేసి అంటే అదేంటో జాగ్రత్త పడిపోవాలి. వచ్చేవాడు రావడం లేదనేసి అంటే పొద్దుపోయి అనుకున్నట్టు ఉండదు. అది వేసే లక్షణం కాదు. అది వాడు ఏం కావట్లేదు అసలు. వాడు నేను వస్తే రావట్లేదా, లేకపోతే నా వాళ్ళు రావట్లేదా? జాగ్రత్త పడాలి. దేవుని యొద్దకు వచ్చున్నట్లుగా యేసు ఎంత శ్రమ పడితే దేవుని యొద్దకు రానియకుండా ఏం కాకుండా నిర్లక్ష్యం ఏంటంటే దయ్యం లక్షణం కాకపోతే, మూర్ఖపు లక్షణం కాకపోతే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని నేను దేవుని యొద్దకు రానివ్వరు. సండే స్కూల్ పంపరు, యూత్ మీటింగ్ పంపరు, ప్రార్థనలు పంపరు, నైట్ ప్రేయర్ పంపరు, సండే ఆరాధన పంపరు. వాడు సేవకి వెళ్తానంటే వద్దంటారు. బాగా ఉద్యోగం చేసుకోవాలని ఉంటారు. దేవుని యొద్దకు రానియకూడదు అంటే ఇవన్నీ వస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం? అందరూ ఎక్కడ గమనిస్తున్నాం. ఏమైనా ఎవడైనా నా వల్ల నా ఇంట్లో నా సంఘ బిడ్డలు రావట్లేదా? యేసయ్య సిలువకు మనం ద్రోహం చేసినట్లు అంటే మారు మర్చిపోలే విషయం. ప్రార్థన సరిగ్గా చేయట్లేదా? అయితే దేవుని యొద్దకు రావడం నీకు ఇష్టం లేదని అర్థం. రెండవది, నీ వల్ల నా వల్ల ఎవడైనా రావట్లేదా సంఘానికి? అయితే నువ్వు దేవుని యొద్దకు వాడిని రానివ్వడం లేదు. సిలువ ద్రోహం చేస్తున్నాం మనం. కాబట్టి సిలువ మర్మాన్ని గ్రహించిన మనం మరొక్కసారి మారు మనసుకోండి. ఆ సిలువను మనం పైకెత్తి చూపుదాం. దేవుని యొద్దకు అనేకులు వచ్చినట్లుగా సిలువను పైకెత్తి చూపుదాం. దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్ ఆమేన్. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు కూర్చున్నాం కాక ఒకసారి లేచి నిలబడదాం. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఆకాశముతోటి చేతులెత్తి ఓ ప్రభువుని మనం ఎదుర్కొందాం ప్రియులారా. దేవుణ్ణి మనం దర్శిద్దాం.